ఫిబ్రవరి నెల చివరి వారంలో కన్యా రాశి వారికి అదృష్ట దేవత తలుపు తడుతుంది. మీరు అవునన్నా కాదన్నా మీ జీవితం ఈ విధంగా మారబోతూ ఉంది. ఫిబ్రవరి నెల చివరి వారం కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే వీరి నిర్ణయానికి వస్తారు. కన్యా రాశి వారికి వారి యొక్క వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పందపు పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనాను సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగంలో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలలో వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలను తయారు చేయడంలో కూడా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకోగలను అనేటటువంటి గడసరితనము కూడా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు. ఆత్మీయుల వలన మంచి జరుగుతుంది. ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభకరం. లక్ష్యం పైన ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు చాలా అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం మీకు తప్పనిసరిగా ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధత మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి కదా. ఆ మార్పుల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి 2024లో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందండి. విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు కూడా కలుగుతాయి. అంతేకాదు కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జూలై నుండి ఆగస్టు మధ్యకాలంలో చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. రాజకీయ నేతలు పదవులను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యకాలం అంతా కూడా కలిసి వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మనకి ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూరు ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో తమ కెరియర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. వీరికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రాజకీయ నేతలు పదవులను పొందే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకు ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్ను అందుకుంటారు. లాభాలను కూడా పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించేటటువంటి వారికి ఏప్రిల్ నెల నుండి జూలై వరకు కూడా శుభ సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారికి సమయంలో ఆదాయ మార్గాలు పెరిగి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అయితే ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు కూడా వీరు చేస్తూ ఉంటారు. ఈ కొత్త ఏడాదిలో ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి. అంతేకాకుండా ఏదైనా వస్తువులు
కొనుగోలు చేయాలి అని భావించినట్లయితే మే నుండి జూన్ వరకు కూడా ఉన్నటువంటి మధ్యకాలం శుభ సమయం అని చెప్పవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ముఖ్యంగా పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది. గృహమును వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించవచ్చు. ఈ రాశివారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి బాగుంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా అధిగమిస్తారు. ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడడం కారణంగా జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంటుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరు సఫలమవుతారు. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచన వ్యాసంగాన్ని కూడా చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు. వీరి యొక్క ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఈ రాశివారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ కూడా చివరికి అర్థం చేసుకుంటారు. స్నేహానికి వారు ప్రాణం ఇస్తారు. అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై స్నేహంగా సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు. స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతోనూ ముందుంటారు. ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా వీరు అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు. వాటిలో ముఖ్యంగా ఉదరచర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యా రాశి వారు కొన్ని పరిహారాలను పాటించాలి. ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను, హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టవచ్చు. ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని పెంచుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఫిబ్రవరి నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.